లోకములో ఏ మనుషులు చూపించలేని ప్రేమ మన పట్ల మన దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమను బట్టి మన కోసం పరలోకాన్ని కూడా విడిచిపెట్టి లోకానికి వచ్చి మాంసయుక్తమైన దేహాన్ని ధరించుకొని గాయాలు పాలై దున్నబడి చివరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించి గాయాలు పాలై మొన్న కీడం ధరించి వస్త్రహీనుడైపోయి శిలువలో మన కొరకు తన ప్రాణమును త్యాగం చేశాడు. దేనికోసం అంటే మనల్ని ప్రేమించిన ఒక కారణాన్ని బట్టి, మనల్ని వదులుకోవటం ఆయనకి ఇష్టం లేక, మనం పడవలసిన శ్రమ, మనం పడవలసిన బాధ, మనం పడవలసిన కష్టమంతా కూడా ఆయన భుజముల మీద మోసుకుని వెళ్ళాడు. దేవుడు అంత చేస్తే మన కోసం ఆ దేవుడిని మనం తృణీకరించి, ఆయన్నే మనం గాయపరిచి, ఆయన్నే మనం దుఃఖపెట్టి వెళ్ళిపోతాం. అలా ఉండకూడదని పరిశుద్ధాత్మని మనల్ని హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికైనా ప్రభు వైపుకు తిరిగి మన జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టి మన పాప దోషములన్నీ కూడా ఒప్పుకొని సరిచేయబడి రాకడ కొరకు మనం అందరం కూడా సిద్ధపడాలి.